గృహహింస కేసు కింద ప్రభావతిని అరెస్టు చేయించిన రోహిణి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సుగుణమ్మ. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగిపోతుంది, మరి అసలు సుగుణమ్మ ఎలా బయటకు వచ్చింది, ఇదంతా నేను ఒక మంచి డ్రెస్ అయితే చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. కాబట్టి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే పెళ్లిలో అయితే పెళ్లి పూర్తి అయిపోయిన తర్వాత దొంగలు దొరికిపోతారు. అలా దొంగల్ని పట్టుకున్న తర్వాత మాణిక్యానికి వచ్చి రంగారావు చెప్తూ ఉంటాడు, ఈరోజు నా స్నేహితుడు కొడుకు చాలా మంచి పని చేశాడు, నగలు ఎవరు పట్టుకుపోకుండా ఇక కాపాడాడు, లేకపోతే బోలెడు డబ్బు ఖర్చు అయిపోయి బోలెడు నష్టం వచ్చేది మనకి అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు మాణిక్యానికి. అయ్యో, అతనికి స్వీట్స్ పెట్టడం కాదు, సన్మానం చేయాలి అని చెప్పేసి ఇక గొప్పగా ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాణిక్యం చెప్పేసరికి, నువ్వు చాలా మంచివాడివయ్యా, ఏదైనా సరే ఉబలాటపరుడు, నువ్వు నీకేది చెప్పినా నాకు చాలా గ్రాండ్గా చేసి పెడుతున్నావు, నిజంగా నా స్నేహితుడు కొడుకు చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకుంటూ అతను నీ కోసం వస్తున్నాడ్రా బాలు, నువ్వు వెడుదుగాని ఉండు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఈలోగానే బ్యాండ్ మేళాలతో అలాగే పూలదండలతో వస్తాడు మాణిక్యాన్ని చూసి, అదిగోరా కిషోర్ మేనమామ అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగారావు. అయితే ఈలోగానే ఇక బాలు, ఏంటి మామ, ఎవరితను? కిషోర్ మేనమామరా, ఎందుకలా అడుగుతున్నావు? ఇతన్నే నీకు ఉదయం నుంచి పరిచయం చేయాలని చూస్తున్నాను, కానీ కుదరలేదు, చాలా మంచి వ్యక్తి తెలుసా, ఇతని కారణంగానే కిషోర్కి మన సుందరికి పెళ్లి జరిగింది, నీలాగే అతను కూడా వాళ్ళని ఒప్పించాడు, అదే చెప్పాను కదా. అర్థమైంది మామ. ఏంటి మేకమామ, నువ్వు కిషోర్ వాళ్ళ మేనమామవా? ఏంట్రా మేకమామ ఏంటి, నాకు అర్థం కావడంలా, మేము తేల్చుకోవాల్సిన లెక్కలున్నాయిలే మామ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఏంటిదంతా? అసలు సన్మానం చేయాల్సింది నాకు కాదు, ఇతనికి. మీరు ఒకసారి దండలేలా ఇవ్వండి అని చెప్పేసి మాణిక్యం మెడలో ఆ దండలు అయితే వేస్తాడు. ఇప్పుడు చెప్పు, అసలు వ్యవహారం ఏంటి? నువ్వు కిషోర్ మేనమామ అయితే మరి మలేషియా మాణిక్యం ఎక్కడా? మలేషియా నుంచి వచ్చిన పార్లరమ్మ మేనమామ ఎవరు అని చెప్పి అడిగేసరికి, అది కాదు బాలు, నేను చెప్పేది విను. ఏంటి వినేది? నిజం చెప్పు, ఎందుకు మమ్మల్ని అందరినీ మలేషియా నుంచి వచ్చానని చెప్పి మోసం చేశావు అని చెప్పేసి నిలదీస్తాడు. ఏంట్రా? అవును, ఇతను మలేషియా నుంచి వచ్చానని చెప్పేసి మన రోహిణి ఉంది కదా, అదే మన మనోజ్ భార్య పార్లరమ్మ ఇతన్ని తన మేనమామ అని చెప్పి మా అందరికీ పరిచయం చేసింది. ఇప్పుడు ఇతను చూస్తే ఇక్కడ కిషోర్ మేనమామని నువ్వు పరిచయం చేసావు, అదే కదా మాకు అర్థం కావడం లేదు. ఏంటయ్యా, నువ్వెంతో మంచివాడు అని మా వాళ్ళకి గొప్పగా చెప్పాను, నువ్వు చూస్తే ఇలా ఏంటిదంతా? లేదు, అయ్యో నేను మంచివాడిని, నేనే తప్పు చేయలేదు, అదిగో ఆ అమ్మాయి రోహిణియే నన్ను అలా నాటకమాడమని తీసుకొచ్చింది, నాకే పాపం తెలీదు అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ చెప్పేస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మీనా బాలు లోపలికి వస్తారు. అలా వచ్చేసరికి రోహిణి ఏంటో తెగ రెచ్చిపోతూ ఉంటుంది. పూలమ్మే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటూ మీనాని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఈలోగా అవునవును, ఎవరు పూలమ్ముకునేవాళ్ళో, ఎవరు అబద్ధాలు చెప్పేవాళ్ళో, ఎవరు మోసాలు చేసేవాళ్ళో ఇప్పుడే తేలిపోతుందిలే. మాణిక్యం గారు లోపలికి రండి అని చెప్పి పిలిచేసరికి మాణిక్యం లోపలికైతే వస్తాడు. మాణిక్యాన్ని చూసిన ప్రభావతి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక రోహిణికి మరో పెద్ద షాక్ ఎదురవుతుంది. ఎవరు ఇతను? మీరెప్పుడు వచ్చారు? మలేషియా నుంచి వచ్చారంట, మా అమ్మకి మొత్తం చెప్పండి, పాపం మలేషియా కోట్లు వస్తాయని తెగ ఎదురు చూస్తుంది ప్రభావతమ్మ, ఈ కోటావతి అని చెప్పనేసరికి, నువ్వుండ్రా, ఏంటండి ఇదంతా, అసలు ఏం జరుగుతుంది? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, అది కూడా కేవలం ఈ రోహిణి చెప్పమంటేనే మీ అందరికీ అబద్ధం చెప్పాను. నేను రోహిణి మేనమామనే కాదు, మలేషియా నుంచి రాలేదు, మలేషియా ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు, రోహిణి నన్ను ఇలా నాటకమాడమని చెప్పి తీసుకొచ్చింది అని చెప్పేసి నిజాలు మొత్తం బయట పెట్టేస్తాడు. ఈలోగానే ఇక మనోజ్ వెళ్ళి ఎందుకింత మోసం చేశావు అని చెప్పేసి కాలర్ పట్టుకునేసరికి, ఏంటయ్యా నా కాలర్ పట్టుకుంటున్నావేంటి, మీ ఆవిడని నిలదీసుకో, మీ ఆవిడే నన్ను తీసుకొచ్చి ఇలా నాటకం ఆడించింది, ప్రతిసారి నన్ను అబద్ధాలు చెప్పమని ఇక్కడికి తీసుకొచ్చేది, ఒక ఆడపిల్ల జీవితం కదా అని చెప్పేసి నేను అబద్ధం చెప్పేవాడిని, ఇందులో నాకంటూ ఎలాంటి స్వార్థం లేదు అని చెప్పేసి ఇక మాణిక్యం అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి ఇక ఒక్కసారే రోహిణికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇంత
అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తావా ఏంటి? మీరేదో పెద్ద గొప్పవాళ్ళు అయినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఏంటి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటే అబద్ధాలు చెప్పిందే కాకుండా గట్టిగా అరుస్తున్నావేంటి? మలేషియా మామిడికాయ అంటూ లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి లేని కోట్లు ఉన్నాయని చెప్పి నమ్మించి లేని తండ్రిని ఉన్నాడని నమ్మించి ఇక మేనమామ అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి మా ముందు నిలబెట్టి మమ్మల్ని మసిబూసి మారేడికాయ చేసి చివరికి మా మొహాల్లో బూడిద కొడతావా? ఎంత ధైర్యమే నీకు అంటూ ఇక రోహిణిని చితకబాదుతూ ఉంటుంది మరోసారి ప్రభావతి అయితే. ఇక ప్రభా ఆగు ప్రభా, అలా కొట్టడం కరెక్ట్ కాదు. లేదండి, ఇది ఎన్ని మోసాలు చేస్తుందో. దీన్ని నమ్మి నేను ఎంతగా మోసపోయానో. నా కొడుకు భవిష్యత్తుని దీని చేతిలో పెట్టాను, కానీ ఇది ఇంత మాయలేడి అని నేను అసలు గుర్తించలేకపోయాను. దీన్ని చూస్తుంటే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మిగిలిన కోడళ్ళిద్దరినీ కూడా పక్కన పెట్టి దీన్ని నెత్తిన పెట్టుకుని ఇదే గొప్ప అనుకుని ఇన్ని రోజులు నేను చాలా మోసపోయాను అని చెప్పేసి ఇక అంటూ చాలా బాధపడుతూ కొడుతూ ఉంటుంది. ఆగండి అని చెప్పేసి ఒక్కసారే ఇక రోహిణి అయితే ఆపేస్తుంది. ఏంటి, చంపేస్తారా ఏంటి? మీరు కొడితే నేను పడుతూ ఉంటానా? నేను మోసం చేశాను. మీ అబ్బాయి మోసం చేయలేదా? మీ అబ్బాయి అబద్ధాలు చెప్పలేదా? మీ అబ్బాయి చేసిన మోసాల్ని మీరు కప్పిపుచ్చుకోలేదా? నేను కేవలం మనోజ్తో పెళ్లి కోసమే ఇలా మోసం చేశాను. మనోజ్ని ప్రేమించాను కాబట్టి, డబ్బు లేదంటే మీకు అలసిగా కనిపిస్తానని కాబట్టి నేను ఇలా చేశాను. మీనాని చూస్తున్నాను కదా, ఎప్పుడు చూసినా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాగే నన్ను కూడా తక్కువ చేసి చూస్తారని అబద్ధం చెప్పాను. ఇందులో నేను చేసిన తప్పేమీ లేదని గట్టిగా అరుస్తూ ఉంటుంది. నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వు బయటికి పోవే అని చెప్పేసి బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే రోహిణిని. అలా బయటకు గెంటేసేసరికి ఈలోగా ఇక అలా కాదు, ఒకసారి చెప్పేది విను ప్రభా. లేదు, అది ఈ ఇంట్లో ఉంటే నేను దాన్ని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి. అలా రోహిణి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇంతగా నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నిన్నెలా వదిలేస్తాను? ఒక కోడల్ని ఎవరైనా ఇన్ని విధాలుగా కొడతారా? నేను మా అత్తగారిని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక విద్యకి ఫోన్ చేస్తుంది. విద్య, పోలీస్ స్టేషన్కి వెళుతున్నానే. ఎందుకే పోలీస్ స్టేషన్కి? నా గురించి బయటపడిపోయింది. మా అత్తగారు నన్ను కొట్టి కొట్టి బయటకు గెంటేసింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకని నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. వసే మళ్ళీ నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకే. ఇప్పుడు నువ్వు చేసే పిచ్చి పనుల కారణంగా జీవితంలో వాళ్ళు నిన్ను ఆ ఇంటికి రానివ్వరే. నువ్వు చేసిన మోసాలు బయటపడ్డాయి కాబట్టి ఆవిడ నిన్ను ఎంతగానో నమ్మింది కాబట్టి ఆవిడ నిన్ను కొట్టింది. నువ్వు ఆవిడని చాలా మోసం చేశావు. అలాంటప్పుడు ఎవరి మనసైనా బాధ కలుగుతుంది. నువ్వు ముందు ఇంటికి రా. లేదే, ఇప్పుడున్న కోపం మళ్ళీ కాసేపటికి చల్లారిపోతుంది. ఆవిడ మీద నేను కసి తీర్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు కొడుతుందే నన్ను. నేనే మోసం చేసినట్టు తన కొడుకు మోసం చేసినా సరే ప్రతిసారి క్షమిస్తూ వస్తుంది. నన్ను మాత్రం కొడుతుందా? నేనెలా క్షమిస్తాను? ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదు అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. షీలోగా అమ్మో, ఇదేదో కొంప ముంచేలాగే ఉంది, ముందు పిన్నికి చెప్పాలి అంటూ పిన్ని అంటూ ఇక ఫోన్ అయితే చేస్తుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది? రోహిణి గురించి ఇంట్లో నిజమంతా తెలిసిపోయిందంట పిన్ని. రోహిణిని వాళ్ళ అత్తగారు చాలా కొట్టి బయటకు గెంటేసిందంట. అయ్యో, నా కూతురు ఎక్కడుంది? ఇప్పుడు అది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్తుందా? ఎందుకమ్మా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తుంది? అదే వాళ్ళ అత్తగారి మీద కేసు పెట్టడానికి వెళ్తుందంట. ఏంటి, కేసు పెట్టడానికి వెళ్తుందా? అదేంటే కేసు పెట్టడం ఏంటి? ఏదో రకంగా బ్రతింలాడుకునో కాళ్ళు పట్టుకునో కాపురాన్ని నిలబెట్టుకోవాలి. తప్పైపోయిందని క్షమాపణ అడగాలి. కానీ ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇక జీవితంలో అది ఆ ఇంటి గడప తొక్కగలదా? ఎందుకు ఇలాంటి తప్పుడు పని చేస్తుంది? ఇప్పటిదాకా మోసాలు చేసింది, ఇప్పుడు కేసులు పోలీసులు అంటూ పోలీస్ స్టేషన్లో తిరుగుతుందా? దానికి నేను వెళ్తున్నాను, ముందు చింటూని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఇక అక్కడి నుంచి గబగబా సుగుణమ్మ బయలుదేరుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులను తీసుకొని ప్రభావతి ఇంటికి అయితే వచ్చేస్తుంది రోహిణి అయితే. ప్రభావతి గారు అని చెప్పి పిలిచేసరికి అందరూ వస్తారు. ఏంటి, మీరు కోడళ్ళని హెరాస్ చేస్తున్నారంట? గృహహింస కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి, గృహహింస కేసు కింద మా అమ్మని అరెస్ట్ చేస్తారా? ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చింది? అసలు మా అమ్మని తీసుకువెళ్ళడానికి రావడానికి మీకు ఎంత ధైర్యం? బాలు, నువ్వు ఆగరా అని చెప్పి అంటూ ఉండగానే, ఏం జరిగిందండి? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఇంకెవరు?
మీ పెద్ద కోడలు రోహిణియే మా దగ్గరకు వచ్చి ఈవిడ మీద కంప్లైంట్ ఇచ్చింది. కోడల్ని అలా కొట్టడం ఏంటి? కోడల్ని కొట్టే రైట్స్ అత్తగారులకు ఎవరిచ్చారయ్యా? అయినా ఇదేంటయ్యా, ఈ రోజుల్లో ఇలాంటి అత్తగారిని ఎక్కడా చూడలేదు. అంతగా కోడల్ని ఎలా కొడుతుంది? అయినా ఈవిడ కూడా ఆడదే కదా, ఈవిడకి కూతుర్లు లేరా ఏంటి? అయినా ముగ్గురు కోడళ్ళు ఉన్నారంట కదా, ముగ్గురు కోడల్ని ఇలాగే కొడుతూ ఉంటుందా? అయినా ఇలాంటి లేడీని ఇంకా ఎందుకు బయట ఉంచాలి? ఈవిడ్ని అరెస్ట్ చేసి లోపల పడేస్తాం అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి ఏంటి ద్రోహిణి, అసలు ఏం చేసావు నీకు అర్థమవుతుందా? మీ అత్త మీద కంప్లైంట్ ఇస్తావా? అవును రోహిణి, మా అమ్మ మీదే కంప్లైంట్ ఇస్తావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? తప్పులు చేసింది నువ్వు, ఇప్పుడు మా అమ్మని బుక్ చేస్తావా? అసలు ఇప్పుడు ఈ కేసు వెనక్కి తీసుకుంటావా లేదా? లేదు, నన్ను ఎంతగా కొట్టారు, నేను మర్చిపోతానేంటి? నేను తప్పు చేస్తే నన్ను కొడతారా? అసలు నన్ను కొట్టే రైట్స్ ఆవిడకి ఎవరిచ్చారు? మీరు తప్పులు చేయలేదా? ఆవిడ తప్పు చేయలేదా? అలాంటప్పుడు ఎవరైనా కొట్టారా ఏంటి? ప్రతిసారి అలుసుగా ఉన్నానని చెప్పి నా మీద చేయి చేసుకుంటున్నారు. ఆవిడకు 4 రోజులు జైలు శిక్ష పడితే బుద్ధి వస్తుందని చెప్పి ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ప్రభావతిని పోలీసులు పట్టుకుంటారు. ఈలోగా బాలు అయితే, మీరు ఇప్పుడు మా అమ్మని తీసుకువెళ్తే మాత్రం ఊరుకునేది ఉండదు. ఏంటి పోలీసుల మీద తిరగబడుతున్నావేంటయ్యా నువ్వు? మీ అమ్మ కోడల్ని కొట్టింది, అప్పుడేమైపోయారు మీరు? చుట్టూ ఉండి కోడల్ని కొడుతూ ఉంటే చూస్తూ ఉన్నారా? ఆవిడ గారు చేసిన తప్పుల గురించి మీకు ఆవిడ చెప్పలేదా ఏంటి? ఆవిడ తప్పులు చేసి ఉండొచ్చు, దండించే విధానం వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు కొడతారా ఏంటి? కొట్టి చంపేస్తారా ఏంటి అంటూ పోలీసులు అడుగుతూ ఉంటారు బాలునైతే. ఈలోగానే ఇక గబగబా నిజం తెలుసుకున్న సుగుణమ్మ అయితే వస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో, ఇది ఇలాంటి పని చేసిందేంటి? అనవసరంగా చాలా పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంట్లో పరిస్థితి ఏంటి? ఇక జీవితంలో అది ఆ ఇంటి గడప తొక్కగలదా? ఇంకెప్పటికీ రోహిణి కాపురం నిలబడదు. మళ్ళీ రోహిణి ఒంటరిది అయిపోతుంది. కష్టపడి అబద్ధాల గోడ కట్టుకుంది, ఇప్పుడు ఆ అబద్ధాల గోడ కూలిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోలీసులు అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఇది మరింత దీని జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని చెప్పేసి చాలా బాధపడుతూ గబగబగబా వెళుతూ ఉంటుంది. ఈలోగానే అది ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంట్లో పోలీసులు ఉన్నారంట. పోలీసులు తీసుకుని వెళ్ళి వాళ్ళ అత్తగారిని అరెస్ట్ చేయించిందంట. ఇంటి దగ్గరే ఉన్నారంట అని చెప్పేసి ఫోన్ అయితే వస్తుంది. నేను ఇంటికి వెళుతున్నానమ్మా అని చెప్పేసి ఇంటికే బయలుదేరుతుంది సుగుణమ్మ అయితే. ఈలోగా పోలీసులు, పదవమ్మ, నీకు ఇక్కడ కరెక్ట్ కాదు, నువ్వు జైల్లోనే ఉండాలి. నువ్వు జైల్లో ఉంటే ఇంకెప్పుడు కోడళ్ళ మీద నువ్వు చెయ్యెత్తకుండా ఉంటావు. కోడళ్ళంటే అలుసుగా ఉన్నారా? నీలాగా వాళ్ళు ఆడవాళ్లే కదా, నీలా ఇంకొక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలే కదా, నీకు అంత అలుసుగా కనిపిస్తున్నారా? కోడళ్ళని హింసించడానికి నువ్వెవరివమ్మా అని చెప్పేసి అంటూ ప్రభావతిని తీసుకుని బయటకైతే వచ్చేస్తారు. అది కాదు ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి చెప్పేది వినండి అని సత్యం బ్రతిమలాడే ప్రయత్నం చేస్తాడు. రోహిణి మా అమ్మని తీసుకువెళ్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. భార్య మీద చెయ్యెత్తినప్పుడు, భార్యని కొట్టినప్పుడు నీకు నోరు పెగల్లేదా? నువ్వు తప్పు చేశావు, అందుకే మా అమ్మ కొట్టింది, నువ్వు మోసం చేశావు. నిన్ను మోసం చేయకుండా ఉంటే మా అమ్మ ఎంతో గొప్పగా చూసుకుంది, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావా అని చెప్పి అంటూ ఉండగానే, అంటే మోసం చేస్తే కొట్టి చంపేస్తారా? ఆ హక్కు మీకెవరిచ్చారు అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. రోహిణి చాలా ఇదిగా మాట్లాడుతుంది. ఇన్నాళ్ళు రోహిణి మీద ఏదో మూల కాస్తో కోస్తో జాలుండేది. ఈ ఇంటి కోడలిగా రోహిణికి గొప్ప స్థానం ఉండేది. కానీ ఈ రోజు నుంచి ఈ రోహిణిని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. అసలు ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నావురా? డబ్బుంటే సరిపోదు, మనిషికి సంస్కారం, బాధ్యతలు, మనిషి నీతి నిజాయితీగా బ్రతికే వ్యక్తి అయి ఉండాలి. అసలు రోహిణిలో నీతి నిజాయితీ లేకపోగా తను తప్పు చేసి కూడా ఆ తప్పుని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తుంది తప్ప తలదించి ఒప్పుకోవడం లేదు. ఇలాంటి మనిషిని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ప్రభ ఇద్దరూ కలిపి చేసిన పని వల్ల ఇప్పుడు ఇద్దరూ అనుభవించుకుంటున్నారు. ఇదంతా ప్రభావతి చేసుకున్న కర్మ. ఇప్పుడు అందుకే ఇది అనుభవించుకుంటుంది. దీనికి జీవితం అంతా జైలు శిక్ష పడితే అప్పుడు దీనికి బుద్ధి వస్తుంది అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు సత్యం. ఏంటి నాన్న అలా మాట్లాడుతావు? అమ్మ జైలుకి వెళ్తే పోయేది మన పరువే. అమ్మని జైల్లో అలా ఎలా చూడగలము? అమ్మ జైలుకి వెళ్ళకూడదు. అసలు అమ్మ ఎట్టి పరిస్థితిలోని కూడా అసలు ఈ గేటే దాటకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఏం చేద్దాంరా, అది చేసుకున్న పనుల కారణంగా దాని కర్మ ఇలా తగలబడింది. డబ్బు డబ్బు అంటూ డబ్బు వైపు పరుగులు పెడుతూ రోహిణి దగ్గర డబ్బు ఉందో లేదో పూర్తి ఎంక్వైరీ చేయించుకోకుండా రోహిణి దగ్గర డబ్బు ఉందని భ్రమపడుతూ రోహిణిని ఇంటి కోడల్ని చేసింది. సరే, డబ్బు విషయం పక్కన పెడితే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలాడి రోహిణి ఇప్పుడు దొరికిపోయింది. దొరికిపోయిన రోహిణిని కొట్టి ఇప్పుడు తనని బయటికి గెంటేసింది. రోహిణి ఎలా ఊరుకుంటుంది? ఇన్ని అబద్ధాలు ఆడి మోసం చేసిన ఈ రోహిణి ఎంతకైనా తెగిస్తుందన్న విషయం ప్రభావతికి ఇప్పటికైనా అర్థమై ఉండాలి.
మీనాని నోటికొచ్చినట్టు మాట్లాడి ఎప్పటికప్పుడు మీనాని బాధ పెడుతూనే ఉంది. భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు దీనికి కర్మ వచ్చింది. మీనా ఎన్నిసార్లు బాధపడిందో, ఎన్నిసార్లు ఇది అన్న మాటలకి కన్నీరు కార్చిందో, ఆ కన్నీటికి ఈరోజు దీనికి రోజులు 3 అయ్యని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు. లేదు మావయ్య, అత్తయ్యకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగాలని నేను ఏ రోజు కోరుకోలేదు. అత్తయ్య మారి నన్ను కూతుర్లా చూసుకోవాలనుకున్నాను. అత్తయ్యని ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదని మీనా చెప్తూ ఉంటుంది. ఇక తీసుకుని వెళ్ళిపోబోతూ ఉంటారు పోలీసులైతే. అలా తీసుకుని వెళ్ళిపోబోతూ ఉండగానే ఆగండి అంటూ అక్కడికి సుగుణమ్మ వస్తుంది. సుగుణమ్మని చూసిన రోహిణితో సహా అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. అసలు ఏం చేస్తున్నావు రోహిణి, నీకు కొంచెమైనా అర్థమవుతుందా అని చెప్పేసి రోహిణి చెంప అక్కడే పగలగొడుతుంది. అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది రోహిణి. అలా అరిచేసరికి అక్కడ అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. మీనా బాలుతో సహా అందరికీ పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి సుగుణమ్మ గారు రోహిణికి అమ్మ అంటే చింటూ కన్న తల్లి రోహిణియా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అసలు కొంచెమైనా బుద్ధుండే చేస్తున్నావా ఇలాంటి పనులు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ అత్తయ్య గారిని అరెస్ట్ చేయిస్తావా? అసలు ఎందుకు ఇలా చేశావు? అమ్మ, మా మా అమ్మాయి రోహిణి బుద్ధి లేక చేస్తుంది ఇలాంటి పనులు. మీరు అసలు ఆవిడ్ని తీసుకువెళ్ళొద్దు. ఆవిడ చాలా మంచిది. మా రోహిణి ఎన్ని రకాలుగా ఆవిడ్ని ఇబ్బంది పెట్టినా ఆవిడ ఎప్పటికప్పుడు క్షమిస్తూనే వచ్చింది. మా రోహిణి అబద్ధాలు చెప్పి అబద్ధాలు గోడ కట్టి ఇంట్లో అడుగుపెట్టి వీళ్ళందరినీ బాధ పెట్టి చాలా రకాలుగా మా రోహిణి ఇబ్బందులు పెట్టింది. తన దగ్గర డబ్బు లేకపోయినా ఉంది అని నమ్మించింది. అలాగే తండ్రి లేకపోయినా ఉన్నాడని నమ్మించింది. ఉన్న తల్లిని చంపేసింది. అలాగే మొదటి పెళ్ళ అమ్మాయిలా ఇంట్లో అడుగుపెట్టి వీళ్ళని మోసం చేసింది. అందుకే వీళ్ళు ఈరోజు నిజం బయటపడిపోయేసరికి మా అమ్మాయిని కొట్టారు. వీళ్ళు మోసపోయారు. మా అమ్మాయి చేతిలో చాలా మోసపోయారు. ఈ కుటుంబంలో అందరూ చాలా మంచివాళ్ళు. మీరు వీడిని తీసుకువెళ్ళొద్దు. మా అమ్మాయికి పిచ్చి పట్టి కంప్లైంట్ ఇచ్చింది. మా అమ్మాయి తరపున నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ ముందు నిజమంతా బయట పెట్టేస్తుంది. ఇక సుగుణమ్మ అయితే అలా బయట పెట్టేసరికి ఒక్కసారే పోలీసులు ఏమ్మా బుద్ధి లేదా? అసలు ఇలా మోసం చేయడం ఏంటి? మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఏంటి? నిజం చెప్పాలి కదా. నిన్ను వీళ్ళేమైనా కట్నాలు కానుకలు అడిగారా ఏంటి అని చెప్పేసి పోలీసులు అయితే రోహిణి మీద కోప్పడతారు. అలా రోహిణిని ఇక 4 తిట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోగా నన్ను క్షమించండి, నేను నిజం చెప్పలేకపోయాను. నా కూతురు ఏ రోజు నన్ను నిజం చెప్పనివ్వలేదు. ఎందుకంటే తను నిజం చెప్తే తన కాపురం పోతుందని తను నా విషయంలో తను ఎప్పుడు నిజాన్ని బయట పెట్టనివ్వలేదు. అందుకనే నేను మౌనంగా ఉండిపోయాను. తనంతటా తను నిలబెట్టుకున్న కాపురాన్ని నేను కూలదోస్తే తను జీవితాంతం నా మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఇప్పటికే తనకి నేను చేసిన మొదటి పెళ్లి కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయని ఎప్పటికప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కానీ కన్న తల్లిని కదా ఎప్పుడు కడుపులో దాచుకుంటూనే వచ్చాను. కానీ ఈరోజు అమ్మలాంటి అత్తగారిని కూడా ఇలా చేస్తుందని నా కూతురు అసలు ఊహించలేదు. నన్ను క్షమించండి ప్రభావతమ్మ గారు. నేను రోహిణి కన్న తల్లిని. రోహిణి చేసిన మోసాలకి రోహిణిని క్షమించండి. అన్నీ కేవలం కాపురం నిలబెట్టుకోవడం కోసం మాత్రమే చేసింది. ఈరోజు కూడా తనని కొట్టారనే బాధ కన్నా తన గురించి నిజం బయటపడిపోయేసరికి తన కాపురం నాశనం అయిపోతుందన్న భయంతోనే ఇదంతా చేసింది. క్షమించండి అంటూ సుగుణమ్మ క్షమాపణ అడుగుతూ ఉంటుంది. రోహిణి గురించి మొత్తం నిజాలన్నీ బయటపడిపోయేసరికి ఇక రోహిణికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఏంటి ప్రభావతమ్మ, నీ కోడలు, నీ ముద్దుల కోడలు ఎన్ని నిజాలు దాచిపెట్టి వీడి జీవితంలోకి వచ్చిందో. కోట్లు ఉన్నాయి అని అనవగానే నోరు తెర్రేసి అవి నిజమని నమ్మకూడదు. ఇలా ఎన్నో మోసాలు దాని వెనకాలుంటాయని గమనించి నిజాల్ని గుర్తించాలి. కానీ నువ్వు ఏమీ తెలుసుకోకుండా కోట్లు ఉన్నాయనే నోటి మాటని నమ్మేసి ఈవిడి గారిని వీడికి కట్టబెట్టావు. వీడిని అమాయకుడిని చేసి లేనిపోని ప్రేమని వీడి మీద కురిపించి ఈవిడి గారు మోసం చేసి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఈవిడి గారు పెద్దేదో గొప్పింటి అమ్మాయి అయినట్టు మమ్మల్ని తక్కువ చేసి గొప్ప కబుర్లు చెప్తూ వచ్చింది. మన ఇంట్లో డబ్బునే తను అన్నిటికీ ఉపయోగించి మా ఎవ్వరికి ఆ డబ్బును రాకుండా చేసి మోసం చేసింది అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. అలా అందరూ కూడా రోహిణి
రోహిణిని అసహించుకుంటారు. రోహిణి గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి అలాగే మనోజ్ మాత్రం షాక్ అయిపోయి ఉండిపోతారు. రెండో పెళ్ళి అమ్మాయే కాకుండా ఒక బాబు కూడా ఉన్నాడన్న విషయం తెలిసేసరికి ప్రభావతికి మరింత పెద్ద షాక్ ఎదురవుతుంది. మనోజ్తో సహా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అలా నోరు ఎత్తి మాట్లాడే అవకాశం మనోజ్కి కానీ అలాగే ప్రభావతికి కానీ రోహిణికి కానీ ఉండదు. సుగుణమ్మ క్షమాపణ చెప్పి క్షమించమని వేడుకుంటూ ఉంటుంది. అలా రోహిణి గురించి మొత్తం నిజాలన్నీ బయటపడిపోతాయి. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? రోహిణి నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియో అయితే లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.